చెప్పాను కదా మీకు ఎంతమంది మొత్తం గుర్తుందా? ఏది మంచిగా ఉందా? ఆ కథలో ఉన్న ప్రతి చిన్న విషయం కూడా మీకు గుర్తుందా? నేను ఒక పరీక్ష పెడతాను, మీరు అన్నిటికీ సమాధానం చెప్తే మీరు పాస్ అయినండి. కొంతమంది ఎవరన్నారు, కొంతమంది కాదన్నారు. బైబిల్ గ్రంథంలో అనేక రకాలైన కథలు ఉన్నాయన్న విషయం మీకు తెలుసా? చాలా వ్యత్యాసమైనటువంటి కథలు చాలా ఉన్నాయి. నాకు కథలు చెప్పడం అంటే చాలా ఇష్టం. మీరు కథలు కూడా రాయవచ్చు. మీరు కొన్ని కథలను వీడియో తీయచ్చు. మీరు మీ ఫ్రెండ్కి కూడా ఒక కథ చెప్పచ్చు. నేను మీకు ఒక కథ చెప్పొచ్చా? Okay, this story happened 5 months ago. 5 నెలల క్రితమే ఈ కథ జరిగింది. I was living in a shed. ఒక షెడ్ లో అక్కడ నేను నివసిస్తున్నాను. It wasn't any bigger than from these poles backwards. ఇక్కడ ఉన్నటువంటి గోడలు ఉన్నాయి కదా, పిల్లర్స్, ఈ చిన్నపోయి ఎంత స్థలం ఉంటుందో అంత స్థలంలోనే నేను నివసిస్తున్నాను. And it was made out of all metal. ఓకే, అవన్నీ కూడా రేకులతో చేయబడి, ఇనుప రేకులు. I lived with 5 of my friends there. అక్కడ నేను, నాతో పాటు ఇంకొక 5 స్నేహితులు ఉన్నారు. మేము 6 కలిసి అక్కడే నివసిస్తున్నాం. It rained almost every day. ప్రతిరోజు కూడా వర్షం పడతానే ఉంది అక్కడ. But one day we were going out to meet people like today. ఈ రోజు లాగానే అప్పుడు కూడా మేము వెళ్ళి బయటికి వెళ్ళి ప్రజలను కలుద్దామని బయటికి వెళ్ళాము. And we have one key. One key. ఓకే, మాకు ఒక తాళం మాత్రమే ఉంది. This key locks the shed, our bathroom, and the front gate. మా దగ్గర ఉన్నటువంటి ఆ ఒక్క తాళం దేని కోసం అంటే ఆ బాత్రూమ్కి ముందున్న తలుపు, ఇంకొక తలుపు, మొత్తం 3కి కూడా ఒకటే తాళం. My friend needed to go to the bathroom, but we were leaving. మా ఫ్రెండ్ ఏమో ఆ బాత్రూమ్కి వెళ్ళాలనుకుంటుంది, మేమేమో బయటికి వెళ్ళిపోవాలనుకున్నాం, కానీ ఒక్క తాళమే ఉంది అక్కడ. So we had already locked the shed, and we gave her the key to lock the bathroom when she was done. మేమేం చేసామంటే ఆ షెడ్కి మాత్రం తాళం వేసేసి, నువ్వు బాత్రూమ్కి వెళ్ళి వచ్చేటప్పుడు తాళం వేసిరా అని చెప్పి మనం ఆ తాళం ఆమెకి ఇచ్చాం. She was going to be the last one out, so she was going to lock the gate behind her. ఆమె అందరికంటే లాస్ట్ వస్తుంది కాబట్టి వచ్చేటప్పుడు ఆమె తాళం వేసుకొని రావాలి. When you close our bathroom door, it locks behind you automatically. ఆ బాత్రూమ్ ఎట్లా ఉంది అంటే ఒకసారి డోర్ వేయగానే తనంతటా అదే మూసుకుపోతుంది కొన్నిసార్లు బయట నుంచి. So my friend comes out and closes the door behind her and is coming to lock the gate. మా ఫ్రెండ్ వెనకాల నుంచి వచ్చి ఆ తర్వాత తీయడం అనేది జరిగింది. She reaches into her pocket and realizes that the key's not there. ఆమె వచ్చిన తర్వాత ఆమెకు అర్థమైన విషయం ఏంటంటే తాళం లేదు, వాళ్ళ ఫ్రెండ్ తీసుకెళ్ళిపోయిందని. She realizes she locked the key in the bathroom. ఆమె ఏమనుకుందంటే నా తాళం నేను బాత్రూంలోనే పెట్టాను కదా అన్న విషయం మర్చిపోయాను. So we're already going to be late to where we're headed, and now our house is locked. ఇప్పుడు మేము సమయం అయిపోతుంది, తొందరగా వెళ్ళాలని మేము అనుకుంటున్నాం, కానీ షెడ్కి ఆల్రెడీ తాళం వేసేసింది ఇంటికి. So I was thinking, when I get back, I can't use the bathroom, and I won't be able to get to where my stuff is. అప్పుడు తను అనుకుంటుంది, నేను తిరిగి వెళ్ళినప్పటికి ఒక బాత్రూమ్ మాత్రం ఓపెన్ ఉంటుంది, అదొక్కటే ఉపయోగించగలను, కానీ ఇంట్లోకి మాత్రం వెళ్ళలేను కదా అని అనుకుంటున్నాము. But we couldn't keep looking because we had to leave. We were already late. ఎందుకంటే మాకు ఆలస్యం అయిపోయింది, మేము త్వరగా వెళ్ళిపోవాలి, ఇప్పుడు తాళం ఎక్కడుందని వెతికేటువంటి సమయం లేదు. So we had to leave in 2 different cars. మేము 2 వేరు కార్లలో మేము అక్కడి నుంచి వెళ్ళాల్సి వచ్చింది. And we prayed that the Lord would put the key in the car so we could get back in when we got back. మేము తిరిగి వచ్చిన తర్వాత మళ్ళా ఆ తాళాలు మా దగ్గర ఉంటేనే మేము ఇంట్లోకి వెళ్ళగలమని మేము ప్రార్థన చేశాము. We prayed for probably 10 minutes. మేము కనీసంగా 10 నిమిషాల పాటు ప్రార్థన చేశాము. We looked everywhere and could not find this key. మేము అంతా కూడా వెతికాం, కానీ ఎక్కడ మాకు తాళం దొరకలేదు.
But after 10 minutes, one of my friends says, "Look in your back pocket. I think it's in your back pocket." అందరూ అనుకున్నాము తాళం ఎక్కడో మర్చిపోయాము, అందరూ కూడా ఒకసారి మీ వెనకాల జేబులు వెతుక్కోండి అని చెప్పి ఒకరు చెప్పారు. And the girl who lost the key said, "I've already checked all of my pockets. It's not there." ఒక అమ్మాయి ఎవరైతే ఆ తాళం పోగొట్టిందో ఆ మంటది నేను అన్ని వెతికేసాను, అసలు ఎక్కడ కూడా తాళం లేదని చెప్తుంది. And she looks back and says, "One more time, just check your back pocket." ఒకసారి అన్నా మళ్ళీ ఒకసారి వెళ్ళి వెతుకు, వెనకాల ఉన్న జేబులు లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి సంచి అన్ని వెతుకని చెప్పాను. So she reaches back and feels around in her back pocket, and then she realizes she's got the key. ఆమె వెనకాల చేయించుకొని చూస్తే వెనకాల జేబులోనే ఉంది ఆమె తాళం దొరికింది. God blew my mind that day. దేవుడు నా మనసుని అంటే నాకు ఒక అద్భుతం దేవుడు ఆలోచించాడు. But you remember how I told you that the Bible is full of different stories? నేను మీకు చెప్పిన ముందుగానే గుర్తుందా బైబిల్లో అనేక రకాలైనటువంటి కథలు ఉన్నాయని? Yeah. God's provided in so many different ways throughout the Bible. బైబిల్ గ్రంథంలో దేవుడు అనేక విధాలుగా అనేక అద్భుత రీతుల్లో ఆశ్చర్యకరంగా దేవుడు తన పిల్లలకి అనుగ్రహించాడు. When little David meets big Goliath, God provided. చిన్నవాడైనటువంటి దావీదు పెద్దవాడైన గొలియాతుని చంపడానికి దేవుడు దావీదుకి సహాయం చేశాడు. When Moses and the Israelites were stuck at the Red Sea, God provided and parted the waters. మోషే అదేవిధంగా ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దాటేటప్పుడు దేవుడు వారికి సహాయం చేసి ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేశాడు. When the Israelites were stuck in the desert and thirsty, He brought water out of a rock. ఇశ్రాయేలీయులు అరణ్యంలో దాహంతో వారు వేదన పడుతున్న సమయంలో దేవుడు బండలో నుంచి వారికి నీటిని ఇచ్చాడు. When Esther went up to the king, God provided and saved her entire Jewish family and everyone who was living there. ఎస్తేరు రాజు ముందుకు వెళ్ళి నిలబడినప్పుడు ఏం జరిగిందంటే దేవుడు చేసిన సహాయాన్ని బట్టి ఎస్తేరు తన జనాంగం అంతటిని కూడా కాపాడుకోగలిగింది. All of those stories in the Bible make one big story. బైబిల్లో ఉన్నటువంటి కథలన్నీ కూడా కలిపి ఒక పెద్ద కథను తయారు చేస్తున్నాయి. And it's all leading up to the story that we told this morning. ఆ కథ ఈ ఉదయకాల సమయంలో మీకు చెప్పిందే. The Bible is a love story about God, how God sent His Son Jesus to this earth as a baby. బైబిల్ గ్రంథం అంతా కూడా ఒకే కథను చెప్తుంది. అదేంటో తెలుసా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను రక్షించడం కొరకే తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకంలోనికి నీ కొరకు ఆయన పంపించాడు. He loved us so much that He sent His Son down here onto earth for us. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మన కొరకు ఈ భూమి మీదకి తన కుమారుడిని ఆయన పంపాడు. And Jesus was not born in a very beautiful house, but He was born in a little manger with hay and animals and everything around Him. యేసు ప్రభువు చాలా అందమైన సుందరమైన పెద్ద భవనంలో ఆయన జన్మించలేదు, కానీ పశువుల శాలలో పశువుల తొట్టిలో ఆయన జన్మించారు. అక్కడ అన్ని కూడా పశువులు ఉన్నాయి. So God provided Jesus on this earth for us. దేవుడు యేసుక్రీస్తుని మన కొరకు ఈ భూమి మీద మనకు ఇచ్చారు ఆయన. But the story does not end with Jesus just being born. యేసుక్రీస్తు వారు పుట్టడంతోనే ఈ కథ అయిపోలేదు లేదా ముగించబడలేదు. When Jesus came as a little baby, He already knew what He had to do on this earth. యేసు ప్రభువు చిన్న బిడ్డగా ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయనకు తెలుసు భవిష్యత్తులో ఆయన ఏం చేయాలో అన్న విషయం. He came to this earth to die for us and die for our sins. ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే నీ కొరకు నా కొరకు మన పాపముల కోసం చనిపోవడానికి ఆయన వచ్చాడు. So when God provided a little baby, దేవుడు ఎప్పుడైతే మనకి చిన్న శిశువుని అనుగ్రహించాడో యేసుక్రీస్తుని, He was ultimately providing someone to die for all of our sins, including my own. చిన్న బాబుని పసికన్నటువంటి యేసుక్రీస్తుని మనకివ్వడం ఉద్దేశం ఏంటంటే ఆయన పెరిగి పెద్దవాడే ఆయన రక్తాన్ని మన కొరకు చిందించాలి అని. And He didn't just die on the cross. ఆయన కేవలం శిలువలో చనిపోవడం మాత్రమే కాదు, కథ జాగ్రత్త వినాలి. 3 days later, He rose again. 3 రోజుల తర్వాత ఆయన తిరిగి లేచాడు. And He was walking around talking with people just like I am with y'all. ఆయన తిరిగి లేచిన తర్వాత కూడా ఆయన ప్రజల మధ్య నడుస్తూ ప్రజలతో మాట్లాడుతూ ప్రజలతో కలిసి ఆయన ఉన్నాడు. So God provided the ultimate love story for us. దేవుడు చివరిగా మన కోసం ఆయన ప్రేమ కథను మనకు
మాట్లాడే మేము మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నామో, యేసుక్రీస్తు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడో చెప్పాం. God sent His Son with ultimate love for us. దేవుడు తన అద్భుతమైనటువంటి ప్రేమను ప్రభు యేసుక్రీస్తు ద్వారా మనకు కనపరిచాడు. I don't know if my mom would give me up for the sins of other people. మా తల్లిగారు నన్ను ఇతర ప్రజల కోసం, ఇతర ప్రజల మేలు కోసం నన్ను ఇచ్చేస్తుందా అంటే ఇవ్వదు. That's a big thing, and He loves us so very much. అది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. So Christmas is the biggest love story there is. క్రిస్మస్ అంటే ఇది చాలా పెద్ద గొప్పదైన ప్రేమ కథ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. Because that was the start of God's love story for each and every one of us. ప్రతి ఒక్కరి పట్ల అది దేవుని యొక్క ప్రేమ కథ ఈ విధంగా ప్రారంభమైందని తెలుసుకోవాలి. And God loves each and every one of us, no matter what we do. మనం ఏం చేసామన్నది విషయమే కాదు, కానీ దేవుడు మన ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. ఇది చూడాలి. And each of us has our own story to tell. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఇతరులకు చెప్పడానికి మనకంటూ ఒక కథ ఉంది. Because we were all made different. ఎందుకంటే మనందరం కూడా ప్రత్యేకంగా చేయబడ్డవారు. So each of us get to tell our own story about how Jesus has impacted our lives. యేసుక్రీస్తు మన జీవితం మీద ఎంత ప్రభావం చూపించాడు అన్న విషయాన్ని మనం ఇతరులకు చెప్పాలి. So, Jesus loves you. కాబట్టి యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు. We love you. మేము కూడా నిన్ను ప్రేమిస్తున్నాం. And no matter where you are in life, నువ్వు ఎక్కడున్నావు అన్నది విషయం కాదు, పట్టించుకోదు దాని గురించి. God's working through you and has a story to tell through you. దేవుడు నీ ద్వారా పనిచేస్తున్నాడు. దేవుడు గురించి చెప్పడానికి నీకంటూ నీ సొంత కథ ఒకటి ఉంది. And He's always going to make your story work for His will and His plan. నీ స్టోరీ, నీ జీవితంలో నీ కథ అంతటినీ కూడా ఆయన చిత్తం కొరకు, ఆయన మహిమ కొరకు ఆయన నడిపిస్తున్నాడని గుర్తుపెట్టు. In the good times and the bad times, అది మంచి సమయంలో అయినా చాలా సమయాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా మీరు He's working for good. It's ఆయన always for మంచి good. కొరకే మన జీవితాల్లో పనిచేస్తున్నాడు. Awesome.